హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టెక్కీ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సంబంధించి మనకి లాస్ట్ అండ్ ఫైనల్ కంబైన్డ్ మాన్యువల్ కౌన్సిలింగ్ ఫర్ ఫిల్లింగ్ వేకెంట్ సీట్స్ ఇన్ బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఇన్ ప్రైవేట్ అగ్రికల్చర్ హార్టికల్చర్ కాలేజెస్ అఫిలియేటెడ్ టు ఏఎన్జిఆర్యు అండ్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2020-21. సో మనకి లాస్ట్ కౌన్సిలింగ్ అయితే జరిగింది కదా, ఫైనల్ ఫేజ్. సో ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా మనకి కొన్ని సీట్స్ అయితే మిగిలి ఉన్నాయి. సో అవి కూడా ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్లో సీట్స్ అయితే మిగిలి ఉన్నాయి. అవి కూడా 2 కోర్సెస్, బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్. ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న సీట్స్కి మనకి ఇప్పుడు కౌన్సిలింగ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించి ఫస్ట్ సీట్ వేకెన్సీ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం మనం, కోర్స్ వైజ్, కాలేజ్ వైజ్, కేటగిరీ వైజ్. తర్వాత డేట్స్, ఏ ర్యాంక్ వైజ్ పిలిచారు, కాల్ చేశారు, సో ఎవరు వెళ్ళాలనేది మనం చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే మనకి వేకెన్సీ డీటెయిల్స్ చూస్తే మనకి బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్ ఇన్ అఫిలియేట్ అగ్రికల్చర్ కాలేజెస్, ఏవైతే మనకి బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో మార్కాపురం, ఎస్ఎస్పురం, బద్వేల్, తాడిపత్రి, ఈ 4 కాలేజెస్లో వేకెన్సీస్ అయితే ఇలా మనకి టోటల్గా 14 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్ 14 వేకెన్సీస్ ఉన్నాయి. సో కేటగిరీ వైజ్ చూసుకుంటే బీసీఏ కేటగిరీలో మార్కాపూర్లో ఏయూ వాళ్ళకి ఒకటి ఉంది, ఎస్ఎస్పురం 100 ఎస్వీలో ఒకటి ఉంది. సో టోటల్గా 2 అనమాట. అలాగే బీసీబీ కేటగిరీలో టోటల్గా 3 ఉన్నాయి. సో మార్కాపూర్ ఒకటి 100 ఎస్వీలో, అండ్ ఎస్ఎస్ఆర్పురంలో మనకి 100 ఎస్వీలో ఒకటి ఉంది. సో తాడిపత్రి 100 ఎస్వీలో ఒకటి ఉంది. టోటల్గా 3 అనమాట. బీసీసీలో లేదు, నో, 0. అండ్ బీసీడీ కేటగిరీ వచ్చి టోటల్గా 4 సీట్స్. అండ్ మార్కాపూర్లో 100 ఎస్వీయూ ఒకటి, సో ఏయూలో ఒకటి ఉంది. సో బీసీడీ ఎస్ఎస్ఆర్పురం 100 ఎస్వీలో ఒకటి, అండ్ బద్వేలో 100 ఆర్ ఎస్వీఓ 1, టోటల్గా 4 సీట్స్. అండ్ ఎస్సీ వచ్చి మీకు 3 సీట్స్ ఉన్నాయి. ఆ 3 వచ్చి మీకు మార్కాపూర్ ఏయూలో మీకు 2 ఉన్నాయి, ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్. అండ్ ఎస్ఎస్ఆర్పురం 100 ఎస్వీలో ఒకటి ఉంది, టోటల్గా 3. అండ్ ఎస్టీ కేటగిరీలో 2 ఉన్నాయి, ఒకటి వచ్చి మార్కాపూర్ 100 ఆర్ ఎస్వీయూ ఒకటి, అండ్ ఎస్ఎస్ఆర్పురం వచ్చి ఒకటి అనమాట. టోటల్గా ఇవి మనకి వేకెన్సీస్ అనమాట. మార్కాపూర్లో మీకు అగ్రికల్చర్ 7 సీట్స్ ఉన్నాయి, ఎస్ఎస్ఆర్పురం 5, అండ్ బద్వేల్ 1, అండ్ తాడిపత్రి 1. టోటల్గా 14 వేకెన్సీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఈ ప్రైవేట్ కాలేజెస్ 4 కాలేజెస్లో వేకెన్సీ ఉన్న డీటెయిల్స్ అయితే ఇవి. మనకి బీఎస్సీ హాన్స్ హార్టికల్చర్, సో హార్టికల్చర్ ప్రైవేట్ కాలేజెస్ మనకి సిఎస్పురం అండ్ మార్కాపూర్ అండ్ తాడిపత్రి, సో అనంతపురం, సో ఇవన్నీ కలిసి మనకి టోటల్గా 47 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఓవరాల్గా మనకి చూసుకున్నట్లయితే సిఎస్పురంలో మీకు 13 సీట్స్ ఉన్నాయి హార్టికల్చర్, అండ్ మార్కాపూర్లో 10 ఉన్నాయి, అండ్ తాడిపత్రి 12, అండ్ అనంతపురం వచ్చి 12 సీట్స్. ఇవి టోటల్గా కాలేజ్ వైజ్ అయితే. సో కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే బీసీఏ కేటగిరీలో 9 సీట్స్ ఉన్నాయి టోటల్, అండ్ బీసీబీ కేటగిరీలో 10 సీట్స్, అండ్ బీసీసీ 2 సీట్స్, అండ్ బీసీడీ వచ్చి మీకు 9, ఎస్సీ వచ్చి మీకు 12 సీట్స్, అండ్ ఎస్టీ వచ్చి 5. ఓవరాల్గా 47 సీట్స్ అయితే ఉన్నాయి. సో కేటగిరీ వైజ్ ఏయూనా, ఎస్వీయూనా, సో 100 అనేది మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే, ఇవి టోటల్గా మనకు ఉన్న వేకెన్సీస్. హార్టికల్చర్ అయితే 47, అండ్ అగ్రికల్చర్ అయితే 14 అనమాట. టోటల్ అవైలబుల్ సీట్స్ అయితే ఇవి మాత్రమే. వీటికి మనకి లాస్ట్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించి ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే ఇది. సో మాన్యువల్ కౌన్సిలింగ్ అనమాట ఇది. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఫేజ్ మాన్యువల్ కౌన్సిలింగ్ ఫర్ ఫిల్లింగ్ వేకెంట్ సీట్స్ డ్యూ టు నాన్ జాయిన్ అండ్ క్యాన్సిలేషన్ అవైలబుల్ ఇన్ అఫిలియేటెడ్ ఏఎన్జిఆర్యు అగ్రికల్చర్ హార్టికల్చర్ కాలేజెస్ ఓన్లీ. ఓకే, ప్రైవేట్ కాలేజెస్లో మనకి కౌన్సిలింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే, సో ఆడిటోరియం రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఆర్ఏఆర్ఎస్ లామ్ ఫామ్, గుంటూరు. సో మనకి గుంటూరు యూనివర్సిటీలో ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మనకి కౌన్సిలింగ్ జరుగుతుంది. సో డేట్ వచ్చి మనకి 22 అనమాట. సో 22 ఫిబ్రవరి 2021 అయితే మీకు కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. సో టైం ఇచ్చి మార్నింగ్ 9 AM స్టార్ట్ అవుతుంది. సో కేటగిరీ వైజ్ చూస్తే మనకి బీసీఏ ఏయూ వాళ్ళని ర్యాంక్ ఫ్రమ్ 386 ర్యాంక్ నుంచి 20,071 ర్యాంక్ వరకు కాల్ చేశారు. అండ్ బీసీఏ 100 ఎస్వీయూ వచ్చి మీకు సో 379 to 19,839, అండ్ బీసీబీ ఏయూ వచ్చి మీకు 1030 కాల్ చేశారు. సో ర్యాంక్ నెంబర్ 236 to 23,919. బీసీబీ 100 ఎస్వీయూ వచ్చి మీకు 356 నుంచి 24,012 ర్యాంక్ వరకు. సో ఆఫ్టర్నూన్ 12:30 PMకి బీసీసీ ఏయూ రీజన్ ఓన్లీ. సో బీసీసీలో ఏయూ ఒకరిని పిలిచారు. సో ర్యాంక్ ఫ్రమ్ 691 నుంచి 24,000. అండ్ ఆఫ్టర్నూన్ 1 PMకి బీసీడీ ఏయూ వచ్చి మీకు 283 ర్యాంక్ నుంచి 20,015. అండ్ బీసీడీ వచ్చి 100 ఎస్వీ వచ్చి మీకు 265 to 19,985. అండ్ ఎస్టీ కేటగిరీ ఏయూ వచ్చి మీకు 1,557 నుంచి 26,122.
అండ్ ఎస్టీ అన్రిజర్వ్డ్ ఎస్వి వచ్చి మీకు 1177 నుంచి సో 19,108 ర్యాంక్. అండ్ 430కి ఎస్సీ ఏయూ వాళ్ళు 600 నుంచి 23,003 ర్యాంక్ వరకు. అండ్ ఎస్సీ వచ్చి అన్రిజర్వ్డ్ ఎస్వియూ వచ్చి సో ర్యాంక్ ఫ్రమ్ 458 నుంచి 21,064. సో టోటల్గా ఇది ర్యాంక్స్ అనమాట. ఏపీఎంసెట్ 2020 ర్యాంక్స్ ఏ కేటగిరీ వాళ్ళని ఏ ఏరియా బీసీఏలో ఏయూనా అన్రిజర్వ్డ్ ఎస్వియూనా సో ఏ ర్యాంక్ వరకు కాల్ చేశారు అనేది మిగతా లిస్ట్ అయితే ఇదనమాట. సో ఈ లిస్ట్ బేస్ చేసుకుని మీరు అయితే కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో కౌన్సిలింగ్లో కూడా మనకి 20,000, 23,000, 24,000, 26,000 ఇలా అయితే ఇచ్చారు కదా మనకి. సో ఇలా ఇచ్చినప్పుడు ఎక్కువ మందిని అయితే కాల్ చేయడం జరిగింది. సో సీట్స్ అయితే మనం చూసాం కదా, అక్కడ 47 ఏమో హార్టికల్చర్ ఉన్నాయి, సో 14 ఏమో అగ్రికల్చర్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నోట్ కూడా ఇచ్చాడు, సార్ ఫిల్లింగ్ ద వేకెంట్ సీట్స్ మోర్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ కాల్ ఫర్ మాన్యువల్ కౌన్సిలింగ్. సో అండ్ దేర్ ఫర్ ద కాల్ డస్ నాట్ గ్యారంటీ అడ్మిషన్ ఇన్ టు కోర్స్. సో ఎక్కువ మందిని అయితే కౌన్సిలింగ్ పిలవడం జరిగింది, అందరికీ సీట్స్ వస్తాయని గ్యారంటీ లేదు అని అయితే మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేసేసారు. ఓకే, సో అది మనకి వేకెన్సీ బేస్ చేసుకుని అయితే సీట్ అలాట్మెంట్స్ అయితే జరుగుతాయి. 22 ఫిబ్రవరి 2021 అయితే మనకి ఈ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. సో ఎక్కడ జరుగుతుంది అంటే మనకి లా ఫామ్ గుంటూరు ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆర్ఏఎస్. సో ఫీ డీటెయిల్స్కి వస్తే మనకి ప్రైవేట్ కాలేజెస్ కదా, సో ప్రైవేట్ కాలేజ్లో ఉన్న కోర్సెస్కి ఆన్ ద స్పాట్ మీరు కౌన్సిలింగ్లో అయితే ఫీ పేమెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్స్ హూ ఆర్ అడ్మిటెడ్ ఎర్లియర్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కౌన్సిలింగ్ ఫర్ చేంజ్ ఆఫ్ కోర్స్ ఆర్ కాలేజ్ విత్ ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ అండ్ ఫీ పేడ్ రిసిప్ట్స్. సో ఎవరైతే ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో మాన్యువల్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి సో ఆల్రెడీ కాలేజెస్ జాయిన్ అయ్యారో వాళ్ళు ఇప్పుడు మీరు కాలేజెస్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే, అంటే ఇప్పుడైతే అవైలబుల్ సీట్స్ చూపించాం కదా, సో ఆ కాలేజెస్లో మీకు సీట్స్ ఏమైనా కాలేజెస్ చేంజ్ చేసుకోవాలన్నా, కోర్స్ చేంజ్ చేసుకోవాలనుకున్నా సో మీరు కూడా ఈ కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వచ్చు. సో ర్యాంక్ బేస్ చేసుకుని అయితే మనకి చెప్తున్నారు. సో అది మీకు అటెండ్ అయ్యే వాళ్ళు ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అలాగే ఫీ పేడ్ రిసిప్ట్స్ కూడా మీరు అక్కడైతే చూపించాల్సి ఉంటుందండి. సో అలాగే మీకు వేకెన్సీ సీట్ డీటెయిల్స్ ఆల్రెడీ మనం చూసాము ఎన్ని ఉన్నాయనేది. ఆ వేకెన్సీ బేస్ చేసుకుని బిఫోర్ అపీరింగ్ పర్ మాన్యువల్ కౌన్సిలింగ్ ముందు అయితే సో వేకెన్సీ సీట్ డీటెయిల్స్ అయితే చూడమని చెప్తున్నారు అనమాట. సో ఇది మనకి టోటల్గా కౌన్సిలింగ్ షెడ్యూల్ గురించి. సో ఫీజ్ డీటెయిల్స్కి వస్తే మనకి ప్రైవేట్ కాలేజెస్ అఫిలియేషన్స్ విత్ ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ బేసే హాన్స్ అగ్రికల్చర్ చూస్తే సో 1,10,840 per annum అనమాట. సో 2 times అయితే మీరు పే చేయొచ్చు. ద ఫీ డస్ నాట్ ఇంక్లూడ్ హాస్టల్, మెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. సో హాస్టల్ ఫీజు, మెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే ఇందులో ఇంక్లూడ్ అవ్వు. సో ఏదైతే 1,10,840 per year ఉందో సో ఇది మీరు 2 installments అయితే మీరు పే చేయొచ్చు అనమాట. సో హార్టికల్చర్ చూస్తే ఫీజు వచ్చి మీకు ప్రైవేట్ కాలేజెస్లో సో ఆర్ఎస్ 1,05,790 per annum. సో ఇది కూడా మీకు 2 installmentsలో అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ద ఫీ డస్ నాట్ ఇంక్లూడ్ హాస్టల్, మెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే ఇంక్లూడ్ అయ్యి లేవన్నమాట. సో ఫీస్ వన్స్ పేడ్ టు ద యూనివర్సిటీ షల్ నాట్ బి రిఫండెడ్ ఇన్ ఎనీ కేస్. ఇన్ ఎడిషన్ ద క్యాండిడేట్స్ హ్యాస్ టు పే ద క్యాన్సిలేషన్ ప్రాసెస్కి. సో ఫీ పే చేసిన తర్వాత వన్స్ మళ్ళీ అది క్యాన్సిల్ చేసుకోవడానికి అయితే అవకాశం లేదు, ఫీ రీఫండ్ ఇవ్వరు అని చెప్తున్నారు. సో మీరు క్యాన్సిలేషన్ చేసుకోవడానికి కూడా ఇంకా ఫీజు అయితే మీరే పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. సో ఇది మనకి ఇంపార్టెంట్ కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ డేట్స్ అండ్ ఫీజ్ డీటెయిల్స్ అనమాట. సో మీకు 2 installments అన్నారు కాబట్టి సగం ఫీజు అయితే మీకు కౌన్సిలింగ్లో అయితే కట్టించుకుంటారనమాట. సో ఇవి ప్రైవేట్ కాలేజెస్లో మనకి అవైలబుల్గా ఉన్న సీట్ డీటెయిల్స్ సంబంధించి. సో ఈ నోటిఫికేషన్ మీకు యూజ్ఫుల్ అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ గురించి. సో ఎవరైతే కట్ ఆఫ్ ర్యాంక్స్ మీరు ఇంకా ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే మీరు కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వచ్చు. 22 అయితే మీకు సో కౌన్సిలింగ్ సంబంధించిన ప్రాసెస్ అంతా మీకు జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ గుడ్ డే.